శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. నిగమగోచర నే నీకు మెప్పగునట్లు లెస్సగా పూజింపలేను సుమ్మి. నాకు తోచిన భూషణములు పెట్టెదమన్న కౌస్తుభమణి నీకు కలదు ముందే. భక్ష్యభోజ్యములను అర్పణము చేసెదనన్న నీవు పెట్టితే సుధను నిర్జరులకు. కలిమి కొలదిగా కానుకలను సంగెదమన్న భార్గవీదేవి నీ భార్య అయ్యే. అన్ని కలవాడవు అఖిల లోకాధిపతివి, నీకు సొమ్ములు నేనెంత వాడా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ వాపోయారు మన శేషప్ప గారు. స్వామి నారసింహ, వేదాలలో విహరించేవాడా, నీకు ప్రీతి కలిగేలా నేను నిన్ను పూజించలేనయ్యా. ఏదో నాకు తోచినట్టు నీకు ఒక ఆభరణం పెడదాము అంటే కౌస్తుభమణి ముందుగానే వేసి కూర్చున్నావు. దాని ముందు నేను వేయాలనుకునే ఏ భూషణమైనా వెలా పోదా స్వామి. పోనీలే, చక్కటి రుచికరమైన పదార్థమన్నా చేసి పెడదాము స్వామికి అని అనుకుంటే ఎక్కడ అవకాశం ఇచ్చో. నువ్వే అమృతాన్ని దేవతలకు పంచిన వాడివి, అసలు నీకేం పెట్టగలను నేను. సరే అదీ పోనీ, నీవిచ్చిన భాగ్యంలోంచే నీకు కొన్ని కానుకలిద్దామని చూస్తే సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మినే నీ భార్య. ఇంకేం కానుక ఆమె ముందు విలువిస్తుంది చెప్పు. అఖిల లోకాలకు పాలకుడవు జగద్రక్షకుడవు అయినా నీకు లేనిది ఏముందని నేను నీకు సొమ్ములు పెట్టగలను స్వామి అంటూ స్వామి ముందర వాపోయారు. కొంచెం తెలిస్తే వచ్చే చిక్కే ఇది. భగవంతుడంటే దూరం ఉంటాం, అసలు నా బిడ్డ అన్న భావన ఉంటే ఎవరినైనా ఆడించవచ్చు. ఎందుకు అనంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే నానా హడావిడి. ఇన్ని ప్రసాదాలు చేసాం, ఇంత అలంకరించామని అంటూ ఇంట్లో పిల్లలు ఆడుకొని విరిగిపోయిన బొమ్మలన్నీ తీసుకొచ్చి కాళ్ళు ఒకదానివి, చేతులు ఒకదానివి, తల ఒకదానివి రకరకాల తీసుకొచ్చి వాటన్నిటినీ పెట్టి అసెంబుల్ చేసి కనిపించకుండా పైన మంచి చీరలతోటి నగలతోటి అలంకారం చేసి, అలంకరణ విపరీతమైన అలంకరణ, ప్రసాదాలు విపరీతం. తీరా వ్రతం చేసుకొని అమ్మవారిని కరెక్ట్గా ప్రార్థించే సమయం వచ్చేసరికి నీరసం వస్తుంది. అలంకారం అలంకారం అలంకారం, డెకరేషన్ 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 అని చెప్పి నిజంగా అమ్మవారిని అలంకరించే స్థితి మనది. తల లేకుండా మిగతా శరీరం ఉన్న బొమ్మను తీసుకొచ్చేసి పెట్టి పైన మళ్ళీ కలశం పెడతారు. అసలు పసుపు గౌరమ్మకి పూజ, కలశం పెట్టుకొని కలశానికి పూజ, ఇంతే కదా వరలక్ష్మి వ్రతంలో. ఇంత హడావిడి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పూజ తీసుకున్నా ఏది తీసుకున్నా ఎంత ఆర్భాటమో, ఎంత డెకరేషన్లో. అరే నిజంగా భగవంతుడు వచ్చి కూర్చుంటే మనం ఆయనకి బట్టలు పెట్టగలమా? నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నేను శివుడికి నామం కొనిపెట్టాను, మకర తోరణం చేయించాను అని అంటారు. ఎంత స్వామిని, విశ్వవ్యాప్తకుడైన భగవంతుడిని చిన్నవాడిగా చేసి ఆ చిన్నవాడికి ఇంకా చిన్నదేదో సమర్పించి ఎగిరిపడుతుంటాం. సమర్పించడం తప్పని కాదు, 100% సమర్పించి తీరాల్సిందే. అందరం ఏది చేయగలిగితే అది చేసి స్వామి అమ్మవారు శోభాయమానంగా ఉండేలా చూడవలసిందే. కానీ నేను చేశాను నేను చేశాను నేను చేయించాను అని చెప్పుకుంటూ తిరగడము, ధ్యాస దాని మీదే పెట్టడం దగ్గర వస్తుంది గొడవ. కాసిని నీళ్లు పోస్తే సంతోషపడే శివుడికి నువ్వేం అలంకారం చేస్తే సరిపోతుంది? అసలు అమ్మవారు ప్రపంచమంతా వ్యాప్తి చెందిన అమ్మవారికి ఏ పట్టు చీర కట్టగలుగుతారు, ఎంత చేయగలుగుతారు? అంటే మనం మానవ మాత్రులం, మనకి 100 లిమిటేషన్స్ ఉన్నాయి. పరమాత్ముడు ఎలాంటి లిమిట్స్ లేనివాడు. అమ్మవారు విశ్వమంతా వ్యాపించి ఉంది. అది తెలిస్తే చేసే పూజ మీద పని మీద శ్రద్ధ పెరుగుతుంది. అందుకే
ఆయన ఇచ్చిందే ఆయనకిస్తున్నాం తప్ప నేను అన్న అహంకారం దరిచేరకుండా ఉంటుంది. అలా ముగ్ధ భక్తికి స్వామి లొంగుతాడు. నేను ఇంత పెద్దవాడిని, ఆఫ్టర్ ఆల్ వీడికి లొంగేదేంటి అని అనుకోరు. ఎలా అంటే అమాయకులు, మధుర భక్తికి ప్రతీకలుగా నిలిచిన గోపికలు యశోదకు సంతానం కలిగిందన్న వార్త చెవిన పడగానే ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలరా మన యశోద చిన్ని మగవాని కనెనట చూచివత్తమమ్మ సుదతులారా అంటూ బ్రహ్మాండమంతా వ్యాపించిన పరమాత్ముణ్ణి చిన్ని మగవాడిగా చేశారు. చక్కగా విన్నాడు, నవ్వి ఊరుకున్నాడు. అంతేనా, జలమును సృష్టించి అందులో వటపత్రం పైన తేలే అనంత విభుని పాపనిగా భావించి పాపనికి నూనె తల ఎంటి పసుపు పోసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాజిల్లి తొట్లను నిచి దీవించి పాడిరయ్యు విధలెల్లా. నూనె రాసి పసుపు పూసి స్నానం చేయించి కాసిన నీళ్లతో దృష్టి తీసి హరిరక్ష పెట్టారు. తమ ప్రాణాలనే ఆ పరమాత్మ పసిడి పాదాల క్రింద పెట్టడానికి వెనకాడనంత పిచ్చి ప్రేమకు పరమాత్ముడు ఆడాడు. ఎలా ఆడాడో పోతనామాచులు మానసిక దర్శనం చేసి ఇలా వివరించారు. ఏ పాములెరుగక మీ పారు మేటికి పశుల కాపరి ఇంట బాము గలిగే ఏ కర్మములు లేక ఎనయునెక్కటికిని జాత కర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవనెరిగే ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదగిటిలో వృద్ధి పొందవచ్చి ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడవండే ఏ చదువులనైన అట్టిట్టిదనరాని అర్ధమవయవముల అందమందే. ఏ వృద్ధి క్షయాలు లేని పరంధాముడు ఆ అమాయక స్త్రీజనం ప్రేమకు కరిగి సామాన్యుళ్ళ దినదినాభివృద్ధి పొందుతూ వారికి ఆనందం కలిగించాడు. ఇప్పుడు ఒక సందేహం కలుగుతోంది. భగవంతుడు తన మాయలో పడేసి భక్తులను ఆడించాడా, లేక భక్తులే తన ప్రేమతో భగవంతుణ్ణి ఆడించారా? జగన్నాటక సూత్రధారి అయిన స్వామి గోపికలు ఎలా ఉంచితే అలా ఉన్నాడు. పాలిస్తే తాగాడు, పడుకోబెడితే పడుకున్నాడు, లెమ్మంటే లేచాడు, పాకమంటే పాకాడు, దూకమంటే దూకాడు. ఇలా పరమాత్ముడు మన కోసం మన ముగ్ధ భక్తికి లొంగి ఎంతైనా తగ్గుతాడు. తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య గారు కూడా కృష్ణయ్య ఏడ్చింది, వాపోయింది అలా చేస్తూ తన మీద భక్తి ప్రేమతో ఉన్నవారు ఆనందించేలా తనకు సేవ చేసి తరించేలా ఎలా చేశాడో కళ్ళకు కట్టినట్టుగా ఈ కీర్తనలో అద్భుతంగా వివరించారు. గామిడై పారిదెంచి కాగడి వెన్నెలలోన చీమ పువ్వు కడియాల చేయి పెట్టి గామిడై పారిదెంచి కాగడి వెన్నెలలోన చీమ పువ్వు కడియాల చేయి పెట్టి చీమ కొట్టెనని తన చెక్కిట కన్నీరు జార చీమ కొట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవు వాని వెట్టు వెట్టరే చీమ కొట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవు వాని వెటు వెట్టరే ఇట్టి ముద్దులాడి పాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే
ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి, ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి, నొచ్చెనని చేయి తీసి నోర నిల్ల జొల్లుగార, నొచ్చెనని చేయి తీసి నోర నిల్ల జొల్లుగార, ఒచ్చెలివా పోవాని నూరడించరే, నొచ్చెనని చేయి తీసి నోర నిల్ల జొల్లుగార, ఒచ్చెలివా పోవాని నూరడించరే, ఇట్టి ముద్దులాడి వాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే, వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి, ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి, అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన, అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన, తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే, అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన, తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే, ఇట్టి ముద్దులాడి వాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే, వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. అనంత నామధేయుడో అనంత కళ్యాణ గుణగణుడు అయిన పరమాత్ముణ్ణి మనసారా దర్శించి, మామూలుగా దర్శనం అది ఏ కొద్ది మందికో కోట్ల మందిలో ఒకరికి లభిస్తుంది, కానీ మానసికంగా దర్శనం చేయడం మనం ప్రయత్నపూర్వకంగా సాధించవచ్చు. అలా సాధిస్తూ ఈ కీర్తనలో చెప్పినట్టుగా ఆ ముగ్ధ భక్తితో స్వామిని కట్టివేసుకొని మన మనస్సుతో కట్టివేసి స్వామిని మన పెట్టె వాని తల మీద పెట్టాలి అంటున్నారు. ఏమిటి ఆ పెట్టె అంటే, నాకు తెలిసి చేస్తున్నానో తెలియక చేస్తున్నానో, కావాలని చేస్తున్నానో తప్పక చేస్తున్నానో, పాపం చేస్తున్నానో పుణ్యం చేస్తున్నానో, ఈ కర్మఫలం అంతా నేను అనుభవించాలి, కానీ అనుభవించి తీరవలసిందే అది తెలుసు, కానీ కనీసం ఏడుస్తూ ఎప్పుడు చచ్చిపోతానా, ఈ బాధ నుంచి తప్పించుకోగలుగుతాను అని ఎదురు చూడకుండా, మృత్యు వచ్చిన రోజున ఎలాగో వెళ్ళాల్సిందే, కానీ ఈలోపు పోతే ఈ దరిద్రం పోతుంది అనుకునే పరిస్థితి రాకుండా, ఏదిచ్చినా నువ్వే, మంచి కానీ చెడు కానీ నా కర్మని నువ్వు తీసేస్తున్నావు అన్న ధైర్యం సడలిపోకుండా, నా కష్టంలో నువ్వు నన్ను వదిలిపెట్టకుండా, నీ ధ్యాస నా నుంచి దూరం కాకుండా ఉండేలాగా ఉండాల్సిన బరువు ఏదైతే ఉందో, చేయవలసిన పని ఏదైతే ఉందో, నా కర్తవ్యం ఏదైతే ఉందో అది నీ నెత్తి మీదే పెట్టేస్తున్నాను, నీకే భారం అవుతున్నాను నేను నీ భారాన్ని, నా కర్మ నన్ను అనుభవించేలా చేసేది కూడా నువ్వే, కానీ అందులో కూడా నీ ధ్యాస మరవకుండా, అందులో కూడా నా ఆత్మోన్నతి నుంచి నేను దిగజారిపోకుండా, పాకుడు మెట్ల మీద పడిపోకుండా కాపాడవలసిన బాధ్యత, అనుభవించాల్సిందే, కానీ నీ ధ్యాస నుంచి దూరం కాకుండా చూడవలసిన బరువైన బాధ్యత, నా బాధ్యత ఆ ఒక పెట్టెలో పెట్టి నేను ఎత్తున పెడుతున్నాను స్వామి, ఇక ఇది నీది, ఎలా చూసుకుంటావో నీది అని ప్రతి క్షణం జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకొని, కష్టాలు కన్నీళ్ళు ఏదైనా రానివ్వండి, నువ్విచ్చిన జన్మ నువ్వే సార్థకం చెయ్యి అని స్వామికి అప్పచెప్పగలిగే మానసిక ధైర్యాన్ని మనందరికీ స్వామి అనుగ్రహించాలని వేడుకుంటూ ధన్యాస్మి. స్వస్తి.